హాయ్ అండి. ఈరోజు మనం ఈజీ అండ్ సింపుల్ వేలో కోకోనట్ రైస్ విత్ ఆలూ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఈ కోకోనట్ రైస్‌లోకి ఏ మసాలా కర్రీ అయినా కాంబినేషన్ చాలా బావుంటుంది. అలాగే చికెన్ కర్రీ కూడా ఇందులోకి సూపర్ కాంబినేషన్ అనే చెప్పాలి. బట్ నేనైతే ఈరోజు ఆలూ కర్రీ మాత్రమే ఇందులోకి చేస్తున్నాను. సో, మనకి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ ఏంటి? దీని ప్రాసెస్ ఏంటి? మనం ఒక్కసారి చూద్దాం. సో, దీనికోసం నేను 4-5 పచ్చిమిర్చి ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2 ఉల్లిపాయలు సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇది 2 కొబ్బరికాయల నుంచి నేను కొబ్బరి తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్‌లో వేసేసుకొని, ఒక గ్లాస్ వాటర్ పోసుకొని, మనం దీన్ని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి. సో, ఈ పేస్ట్‌ని ఒక స్ట్రైనర్‌లో వేసేసి మనం కోకోనట్ మిల్క్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటాము. మీరు ఏదైనా క్లాత్‌లో వేసి కూడా దీన్ని చేసుకోవచ్చు. నేనైతే స్ట్రైనర్‌లో వేసి చేస్తున్నాను. చూడండి. నేను ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి మళ్ళీ స్ట్రెయిన్ చేసుకుంటాను. ఇదే ప్రాసెస్ 2-3 టైమ్స్ మనం రిపీట్ చేసుకొని కొబ్బరి పాలు తీసుకోవాలి. తర్వాత నేను ఒక 3 కప్స్ రైస్ తీసుకొని వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. నాకు కోకోనట్ మిల్క్ ఈ కప్పుతోటి ఒక 5 కప్స్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దాం. ఒక కుక్కర్‌ని స్టవ్ మీద పెట్టేసుకొని ఆయిల్ వేసుకుందాము. దీనికి ఎక్కువ ఆయిల్ అవసరం ఉండదండి. ఎందుకంటే కొబ్బరి పాలలో ఆల్రెడీ ఆయిల్ అనేది ఉంటుంది. కాబట్టి ఆయిల్ లిమిట్‌గానే వేసుకుందాం దీనికి. సో, ఈ ఆయిల్ అనేది బాగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఇందులో వేసుకుంటున్నాము. ఇంకా అదర్ మసాలాలు అయితే నేను ఏమీ యాడ్ చేయట్లేదు. డ్రై మసాలా కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. చూడండి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక నిమిషం పాటు వీటిని వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఇందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూడండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో మనము కడిగి పెట్టుకున్నాం కదా రైస్, ఇది వేసేసుకొని హై ఫ్లేమ్ మీద ఒక 2-3 మినిట్స్ రైస్‌ని కూడా మనం బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ బాగొస్తది. సో, చూస్తున్నారు కదా. మనకి ఇందులో ఎక్స్ట్రా మసాలాస్ యాడ్ చేసామంటే మాత్రము ఆ కోకోనట్ ఫ్లేవర్ అనేది మనకు తెలీదు. కాబట్టి ఈ కోకోనట్ రైస్ అనేది మనకి చాలా మైల్డ్‌గానే ఉండాలి. అప్పుడే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది. సో, ఇప్పుడు నాకు రైస్ కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ఇందులో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ అనేది ఇందులో వేసేసాను. చెప్పాను కదా నాకు 5 కప్స్ కోకోనట్ మిల్క్ వచ్చిందని. అడిషనల్‌గా 1 కప్పు వాటర్ వేసుకున్నాను. బాస్మతి రైస్ కాదండి నేను యూజ్ చేసింది. నార్మల్ రైస్ యూజ్ చేశాను. సో, దీనికోసమని 1 కప్ రైస్‌కి 2 కప్స్ వాటర్ ఆ క్వాంటిటీలో నేను తీసుకున్నాననమాట. సో, చూడండి. ఇప్పుడు ఇందులో మనకి రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, అంటే మనకి ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ ఇందులో వేసుకొని బాగా కలుపుకొని దీన్ని మనం ఒక బాయిలింగ్ స్టేజ్ వచ్చే వరకు లిడ్ పెట్టకుండా అట్లానే వదిలేయాలి. సో, చూడండి. మనకిప్పుడు ఆ బాయిలింగ్ స్టేజ్‌కి వచ్చేసింది. ఇంకొకసారి మీరు సాల్ట్ అనేది చెక్ చేసేసుకొని ఏమైనా తగ్గింది అలా అనిపిస్తే కొంచెం సాల్ట్ ఎంత తగ్గింది అనుకుంటారో అంత వేసేసుకొని కుక్కర్ అనేది మూత పెట్టి క్లోజ్ చేసేసుకోండి. ఇది మనకి 3 విజిల్స్ వస్తే సరిపోతది. ఇప్పుడు ఆలూ కర్రీ ఎలా చేయాలో చూద్దాము. దానికోసం నేను 2 ఆనియన్స్, తర్వాత 2 టమాటా కొంచెం ఇలా పెద్ద క్యూబ్స్‌లా కట్ చేసి పెట్టుకున్నాను. 2 బిగ్ సైజ్ ఆలూ తీసుకొని వీటిని ఇలా చిన్న చిన్న క్యూబ్స్‌లా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం దీంట్లో ఈ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ముక్కల్ని, తర్వాత ఆనియన్స్‌ని ఇందులో వేసేద్దాము. ఓకే. ఇప్పుడు ఇందులోనే మనకి కర్రీకి కావాల్సిన సాల్ట్, పసుపు, ధనియాల పొడి, తర్వాత కారం మీ టేస్ట్‌కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఉప్పు, కారం మాత్రం వేసుకొని దీన్ని బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి. మనకి మెత్తటి పేస్ట్ లాగా అయిపోయింది ఇదంతా. సో, మనకి కుక్కర్ కూడా విజిల్ వచ్చేసిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15-20 మినిట్స్ వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇంకొక స్టవ్ మీద ఒక చిన్న కుక్కర్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు,
తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవి వేసుకొని ఇవి బాగా చిటపట్లాడే వరకు వీటిని వేయించుకోవాలన్నమాట. చూడండి మనకి ఇది బాగా చిటపట్లాడుతున్నాయి చూడండి, స్టార్ట్ అయింది. ఇప్పుడు మనము ఆల్రెడీ పేస్ట్ చేసి ఉంచుకున్నాము కదా, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసుకుందాము. సో మనకి ఇప్పుడు ఇదే పేస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం. మీ దగ్గర ఇన్స్టంట్గా అవైలబుల్ లేదు అల్లం వెల్లుల్లి పేస్ట్ అంటే ఈ పేస్ట్ ఈ మనం ముందు ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్లోనే ఒక అల్లం ముక్క తర్వాత 7-8 వెల్లుల్లి రేకులు వేసుకొని గ్రైండ్ చేసేసుకున్నారంటే సరిపోతుంది. నా దగ్గర అవైలబుల్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు వేస్తున్నాను. చూడండి మనకి అన్నీ పచ్చి టమాటా, పచ్చి ఆనియన్ ఇవన్నీ వేసుకున్నాం కదా, సో మనకి కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఆ పచ్చి వాసన పోయే వరకు ఈ పేస్ట్ని మనము ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూడండి మనకి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది బాగా ఉడికిపోయింది. ఎలా తెలుస్తుందంటే చూస్తున్నారు కదా, మనకి సైడ్స్ ఆయిల్ రిలీజ్ అవుతుందన్నమాట. సో ఈ స్టేజ్లో మనము ఈ ఆలు వేసుకుందాం, కట్ చేసి పెట్టుకున్న ఆలు. ఇది నేను వాటర్లో వేసి పెట్టుకున్నానండి, లేదంటే కలర్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఆ వాటర్లో నుంచి తీసి ఇందులో వేసేసుకున్నాను. చూడండి వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాము. ఇది మనకి కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలి కాసేపు. ఇప్పుడు ఇందులో కొంచెం గరం మసాలా, కొంచెం కోకోనట్ పౌడర్ యాడ్ చేసేసి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసేసి మనము కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ అనేది రావాలన్నమాట. ఎందుకంటే మనకి ఆలు పచ్చిది వేసాం కదా, సో కొంచెం బాయిల్ అవ్వాలి. ఆ తర్వాత ఆలు అనేది పేస్ట్ తోటి కొంచెం మిక్స్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది బాగా. కాబట్టి కొంచెం వాటర్ పోసుకొని లిడ్ పెట్టేస్తున్నాను నేను. చూడండి ఓకే అయిపోయిందండి. ఇప్పుడు ఒకసారి మనము ఈ కుక్కర్ తీసి కోకోనట్ రైస్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో చూడండి నేను ఒక 20 మినిట్స్ తర్వాత ఇది ఓపెన్ చేశాను. ఒక్కసారి మనం ఇదంతా మిక్స్ చేసుకుందాము. సైడ్ నుంచి కలుపుకోండి, ఎందుకంటే డైరెక్ట్గా మీరు మధ్యలో కానీ స్పూన్ పెట్టేశారంటే రైస్ బ్రేక్ అయిపోయి మనకి ముద్దలాగా అయిపోతుంది అనమాట వేడి మీద. కాబట్టి ఒక సైడ్ నుంచి దీన్ని చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కర్రీ కూడా ఒకసారి తీసి చూద్దాము. సో చూడండి మనకి కర్రీ బాగా ఉడికిపోయింది. సో ఇప్పుడు మనకి ఇది సర్వ్ చేసుకోవడానికి రెడీ అనమాట. చూడండి మనం ఒక ప్లేట్లో పెట్టుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, and thanks for watching.